కేటీఆర్ గారు చెప్పిండ్రు చాలా సందర్భాలలో, నా ఫోన్ కూడా ట్యాప్ అవుతుంది అని చెప్పిండ్రు కదా, ఇదే వేదికగా ఇక్కడనే ఇదే కుర్చీ మీద కూర్చొని కూడా చెప్పిండ్రు, మై ఫోన్ ఆల్సో ఈజ్ గెటింగ్ ట్యాప్డ్ అని చెప్పని. వాళ్ళకు అధికారంలో ఉన్నారు కాబట్టి రకరకాలైనటువంటి రీతిలో సమాచారం ఉంటుంది, లేకపోతే టెక్నాలజీ తెలిసిన కాబట్టి ఇఫ్ సంబడీ ఈస్ ట్రైయింగ్ టు ఇంటర్సెప్ట్ ఆర్ ట్యాప్ ద ఫోన్ దే విల్ గెట్ అ ఫీలింగ్ అండ్ దెన్ దే విల్ గెట్ ఎ ఇన్ఫర్మేషన్. సో అలా చెప్పిండ్రు. కౌశిక్ రెడ్డి గారు కూడా నా ఫోన్ కూడా ట్యాప్ అవుతుంది అని చెప్పని ఆయన బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్కు సంబంధించిన అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ను అపాయింట్మెంట్ అడిగి 3 గంటలకు, వాస్తవంగా నిన్న నాది 3 గంటలకు ప్రెస్ మీట్, నిన్న 3 గంటలకు ప్రెస్ మీట్ ఉంటే కౌశిక్ రెడ్డి గారు ఫోన్ చేసి, అన్న నేను బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో నాకు ఏసీపీ గారు అపాయింట్మెంట్ ఇచ్చిండ్రు, ఈ టోల్డ్ మీ దిస్, 3 గంటలకు నాకు ఏసీపీ గారు అపాయింట్మెంట్ ఇచ్చిండ్రు, నేను ఒక కంప్లైంట్ లాడ్జ్ చేయడానికి పోతున్నా, కాబట్టి మీరు ఇక్కడ ప్రెస్ మీట్ పెడితే అక్కడ మీడియా అటెన్షన్ అంతా డైవర్ట్ అవుతుంది, కాబట్టి మీరు 4 గంటలకు పెట్టుకుంటారా అంటే తప్పకుండా పెట్టుకుంటే దాంట్లో ఉండదని చెప్పి నేను 4 గంటలకు షిఫ్ట్ చేసుకున్నా. ఎందుకు మా ఇద్దరి మధ్య జరిగిన ఈ సంభాషణను నేను మీడియా ముందు ఉంచుతున్నా అంటే, హీ సాట్ అన్ అపాయింట్మెంట్ ఫ్రమ్ ది అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్. అపాయింట్మెంట్ తీసుకొని ఒక హేతుబద్ధమైనటువంటి ఒక కంప్లైంట్ లెటర్ను పట్టుకొని బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్కి పోతే ఇది ఏం రోగం వచ్చిందనండి పోలీసు వాళ్ళకి అర్థం కాదు. మీరు ప్రతిపక్ష పార్టీల పైన, సోషల్ మీడియా వాలంటీర్ల పైన, ఎమ్మెల్యేల పైన ఎవడు పడితే వాడు కేసులు పెడితేనేమో ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ చేస్తారు మీరు, కానీ ముఖ్యమంత్రి వ్యతిరేకంగా కేసులు దర్జ్ చేయమంటేనో లేదా అధికార పక్ష పార్టీకి సంబంధించిన నాయకులు చిల్లరతనానికి పాల్పడ్డట్లయితే వాళ్ళ మీద కేసులు పెడితే మాత్రం మేము ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి దేవుడు ఎరుగు, కంప్లైంట్ చేయమంటారు, తీసుకోమంటారు. కంప్లైంట్ తీసుకోకపోగా ఆయన ఏదో అన్నాడు, అరే నేను ఎమ్మెల్యేనా, ఎమ్మెల్యే వస్తే కూడా నువ్వు కంప్లైంట్ తీసుకోకుండా ఉరుకుతెట్లనా, అదేం పద్ధతి అంటే అతని పైన విధులను నిర్వర్తించకుండా అడ్డుకున్నారు అని చెప్పని అడ్డమైన సెక్షన్లు పెట్టి వాళ్ళ కౌశిక్ రెడ్డి గారి పైన కేసులు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను తెలంగాణ సమాజాన్ని నేను విజ్ఞప్తి చేస్తూ కోరుతా ఉన్నా, ఒక పక్కన ఒక అనామకుడు కేసు పెడితే తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ మాజీ మంత్రి, 7-8 సార్లు శాసనసభ్యుడిగా ఉన్నటువంటి ఒక సీనియర్ తెలంగాణ బిడ్డ పైన, నాయకుడి పైన అనామక వ్యక్తితో కేసు పెట్టించి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తారు. ఒక శాసనసభ్యుడు నా ఫోన్ ట్యాప్ అవుతుంది, అది తప్ప రైటా విచారించండి. వెదర్ ఇట్ ఇస్ అ ఫేక్ కంప్లైంట్ ఆర్ ఇట్స్ అ లెజిటిమేట్ కంప్లైంట్ అనేది విచారించండి. కానీ కనీసం విచారణ జరపకుండా నేను కంప్లైంట్ తీసుకోను అంటాడు. ఒక ఎమ్మెల్యే ఇస్తే కంప్లైంట్ తీసుకోను, నేను ఎఫ్ఐఆర్ చేయను, అనామకుడు ఇస్తే మాత్రం హరీష్ రావు మీద కేసు పెడతా అంటారు. ఇది ఎక్కడ ద్వంద్వ విధానం చెప్పండి? అనామకుడు ఇస్తే కంప్లైంట్, ఎమ్మెల్యే ఇస్తే కంప్లైంట్ లేదు. పైగా వాళ్ళ ఎమ్మెల్యే పైన ఇవాళ అక్రమ కేసు బనాయిస్తా ఉన్నారు. ఆయనకు మద్దతుగా వెళ్ళినటువంటి ఒక హరీష్ రావు గారి పైన ఇవాళ, లేకపోతే జగదీశ్వర్ రెడ్డి గారి పైన, దేవి ప్రసాద్ గారి పైన, మా షమీపూర్ రాజు గారి పైన, ఇంకా చాలా మంది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల పైన, నాయకుల పైన, ఎమ్మెల్యేల పైన, శాసన మండలి సభ్యుల పైన ఇవాళ కేసులు పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది ఎక్కడ పోలీస్ రాజ్యం? ఇది ఐఎమ్ అపీలింగ్ టు తెలంగాణ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అండ్ ఆల్సో టు ద కమిషనర్ ఆఫ్ పోలీస్. యు ఆర్ ద కస్టోడియన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, నాట్ ద కస్టోడియన్ అండ్ ద హెంచ్మెన్ ఆఫ్ మిస్టర్ రేవంత్ రెడ్డి. మీరు భారత రాజ్యాంగాన్ని అమలు చేస్తారా, రేవంత్ రెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తారా? దయచేసి మీరు తెలుసుకోండి. మీకు ఇచ్చే జీతం రేవంత్ రెడ్డి జేబుల నుంచి ఇస్తలేడు, మీకు ఇచ్చే జీతం ప్రజలు ఇస్తున్నారు. ప్రజాపాలన అందించమని చెప్పని రాజ్యాంగాన్ని అమలు చేయమంటే రేవంత్ రెడ్డి ఆజ్ఞలను అమలు చేస్తూ ఇవాళ రాజ్యాంగాన్ని కూని చేస్తా ఉన్నారు. ఎంతవరకు న్యాయం సార్ అది? నేను ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తా ఉన్నా అంటే, ఇక్కడే మా రాజు ఉన్నాడు, ఇక్కడ బంజారా హిల్స్ సంబంధించిన మా రాజు కూడా ఉన్నాడు మా ఎదురుకి. వేళ ఈ బంజారా హిల్స్ పోలీసు వాళ్ళకి మరి ఏం రోగం వచ్చిందో నాకు అర్థం కావట్లా. అక్కడ ఉన్నటువంటి ఒక బీఆర్ఎస్ పార్టీ నాయకులు, నాయకురాళ్ళు బంజారా హిల్స్ ఖైరతాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన కార్యకర్తల పైన, నాయకుల పైన కంప్లైంట్ ఇచ్చిందే కూడా లేదు. ఇటు ఫోన్లు చెప్పగానే తీసుకొచ్చి ఇళ్ళ మీదకి వచ్చి అరెస్ట్ చేస్తూ ఉన్నారు, జైళ్ళలో నొక్కుతా ఉన్నారు, కంప్లైంట్లు ఇచ్చి హరాస్ చేస్తూ ఉన్నారు. మేము వాళ్ళు కంప్లైంట్లు ఇస్తే మాత్రం కంప్లైంట్ తీసుకునే పరిస్థితి లేదు. నేను స్వయం వెళ్ళిన మొన్న సుమన్ గారు, బాల్క సుమన్ గారు, నేను ఇంకా కొంతమంది మిత్రులందరం కలిసి ఖైరతాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన మిత్రులందరం కలిసి కంప్లైంట్ ఇద్దామని చెప్పి వెళ్ళాం. పక్క రూమ్లో కూర్చుంటాడు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్, డీసీపీ ఉంటారు, ఏసీపీ ఉంటారు, సిఐ ఉంటారు. పక్క రూమ్లోనే మేము సిఐ రూమ్లో కూర్చొని ఉన్నాం. వస్తారు కదా కంప్లైంట్ ఇద్దామని చెప్పని, అండ్ వీ సెంట్ ఎ వర్డ్. మేము కూడా ఇట్లా ఫోన్ చేసిపోయినాం. మీటింగ్లో ఉన్నారు సార్, కూర్చోమని అన్నారు. గంట సేపు కూర్చున్నాం. తర్వాత తెలిసింది ఏంటంటే సిఐ సప్పున అక్కడికక్కడికే మాయమైపోయాడు. అరే ఇదేందా
మేము అపాయింట్మెంట్ తీసుకొని వస్తే మేము కంప్లైంట్ దర్జ్ చేద్దామని అంటే మేము ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా కంప్లైంట్ తీసుకోమని అంటారు. మరి ముఖ్యమంత్రి అయినా దేవుడా? ముఖ్యమంత్రి మీద కంప్లైంట్ చేయొద్దా? ఈ రాజ్యాంగం ఏమైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏమైనా ప్రత్యేకమైన ఎగ్జంప్షన్స్ ఇచ్చిందా? నెత్తి మీద నోరు పెట్టుకొని అక్కడ మొత్తుకొని మేము నిరసన తెలుపుతామంటే మళ్ళా డీసీపీ ఇంటర్వెన్షన్ తోటి సిఐ వచ్చి కంప్లైంట్ తీసుకుని నేను అరే ఏమైనా మేము ఇక్కడ దానికి కనీసం అక్నాలెడ్జ్మెంట్ చేయలేదు, ఎఫ్ఐఆర్ కూడా చేయలేదు. హరీష్ రావు గారి పైన ఎఫ్ఐఆర్ చేస్తాను, కేటీ రామారావు గారి పైన ఎఫ్ఐఆర్లు చేస్తారు, మీరు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకుల పైన ఎఫ్ఐఆర్లు చేస్తారు. కానీ రేవంత్ రెడ్డి దేనికి కంప్లైంట్ చేయడానికి పోయినా మేము కూడా ఇదే రాజీవ్ గాంధీ గారి యొక్క జన్మదినం సందర్భంగా సోమాజిగూడ చౌరస్తాలో ఉన్నటువంటి ఒక ప్రాంతంలో రాజీవ్ గాంధీ సాక్షిగా చిన్నపిల్లలను అడ్డం పెట్టుకొని కేసీఆర్ లాగులో తొండలేస్తా అంటాడు, కేసీఆర్ను పొట్టజీల్చి పేగులు బయట తీస్తా అంటాడు, మెడలేసుక తిరుగుతా అంటాడు, సంపుతా అంటాడు. అన్నోడెవడో ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ, హూ సపోజ్ టు బి ది కస్టోడియన్ ఆఫ్ ద స్టేట్, హూ సపోజ్ టు బి ది చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫ్ ద స్టేట్. ఇట్లా అన్నాడయా, సంపుతా అంటున్నాడు, పేగులు తీస్తా అంటున్నాడు, వెల్గర్గా మాట్లాడుతున్నాడు, ఈయన చర్యలు తీసుకోండి అని చెప్పని పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తే యూ టేక్ ఇట్, యూ మేక్ ఎన్ ఎఫ్ఐఆర్, ఎంక్వైరీ, లెజిటమసీ ఉంటే మీరు ఫర్దర్ ప్రొసీడ్ కండి, లేకపోతే విత్డ్రా చేసుకోండి. కేసు తీసుకోమంటాడు, పారిపోయే ప్రయత్నం చేస్తారు. ద సేమ్ థింగ్ హ్యాపెన్ విత్ కౌశిక్ రెడ్డి టుడే. మళ్ళీ ఇవాళ ఉల్టా చోర్ కోత్వాల్కు డాంటే అన్నట్టుగా కౌశిక్ రెడ్డి పైన కేసు పెడతా ఉన్నారు. కౌశిక్ రెడ్డికి మద్దతుగా పోయిన హరీష్ రావు గారిని వాళ్ళ పోలీస్ స్టేషన్లో బంధించి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో బందీ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు.